విల్ గో ఫర్ ద సర్క్యులర్ అపర్చర్ చూద్దాం. అంటే దానికి కూడా అంతే, ఇలా ఫార్ములాస్ రాసుకోవడం ఏమి, దానికి ఇంకా ఫార్ములాస్ కూడా ఏమి ఉండవు, లెట్స్ అనాలిసిస్ చేసుకోవడమే. ఇంకా ఫ్రింజ్ విడ్త్ అన్ని సేమ్ ఫార్ములాస్ వస్తాయి చూడు ధనుష్. మనము డిఫ్రాక్షన్లో అదే ఇంటర్ఫిరెన్స్లో వైడిఎస్లో ఏమైతే ఫార్ములాస్ వాడామో ద సేమ్ ఫార్ములాస్ విల్ బి వ్యాలిడేట్ హియర్ ఆల్సో, అంతే కదా. ఇంకా ఫార్ములాస్ అవే కాబట్టి ఇంకా అవి మారవు. ఓకే ఫైన్. సో సర్క్యులర్ అపర్చర్, circular hole or aperture. So now you take a cardboard and make a pinhole. Okay, so this kind of hole. So this is the scenario like this. Let us make a hole here. Then let us assume that the size of the hole will be big. అంటే ఇక్కడ అంతా ఏం లేదు, జామెట్రికల్ షాడో రీజన్ కింద ట్రీట్ కావాలి, అంతే కదా. ఇప్పుడు లైట్ అన్నది ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ త్రూ దిస్, ఈ హోల్లో నుంచి రావాలి, వచ్చి ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఆన్ ద స్క్రీన్. మనకి ఆ స్క్రీన్ కూడా ఎలా పెట్టాలి, ఇప్పుడు ఇట్లా పెడదాం స్క్రీన్, అంతే కదా. స్క్రీన్ ఎప్పుడు కార్డ్బోర్డ్ లాగా పెద్దగా ఉండాలి. ద స్క్రీన్ విల్ బి లైక్ దిస్. సేమ్ దెన్ హౌ యూ విల్ మేక్ ఇట్ విల్ బి ఇన్ఫినిటీ అంటే ఎట్లా చేస్తాం, యూ కెన్ మేక్ ఏ స్లిట్స్, లెన్సెస్ విల్ బి దేర్ అండ్ దేర్. Now most of the light will be here only, అంతేనా. ఒక సర్కిల్ రీజన్లో మోస్ట్ ఆఫ్ ద లైట్ ఇక్కడే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద లైట్ విల్ బి హియర్ ఓన్లీ, అంటే స్ప్రెడ్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ ద లైట్ విల్ బి. ద నెక్స్ట్ ఏం ఫామ్ అవుతుంది, మొత్తం బ్రైట్, సెంట్రల్ బ్రైట్ అంటాం దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ ద సెంట్రల్ బ్రైట్. సెంట్రల్ బ్రైట్ తర్వాత ఏముంటుంది, డార్క్ ఉంటుంది, మళ్ళీ తర్వాత బ్రైట్ వస్తుంది. సో ఆఫ్టర్ దిస్ ఇమ్మీడియట్లీ దెర్ ఇస్ ఎ డార్క్. సో డార్క్ తర్వాత మళ్ళీ బ్రైట్, ఇది బ్రైట్ రాస్తాం, డార్క్ ఎలాగ రాయలేం కాబట్టి విల్ రాదా. అంటే ఇక్కడ నుంచి లైట్ స్ప్రెడ్ అయ్యి ఎక్కడైతే ఇమ్మీడియట్గా డార్క్ ఫామ్ అవుతుందో దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద బ్రైట్, సెంట్రల్. దెన్ అగైన్ డార్క్ అయింది, దెన్ బ్రైట్, మళ్ళీ డార్క్ అయింది, మళ్ళీ బ్రైట్, దెన్ విల్ గెట్ ద సర్క్యులర్ ఫ్రింజెస్ హియర్. Fringes will be circular fringes. Again as usual you can comment like that, sir most of the light will be here only, ante kada, most of the light will be central. Let's say the distance from here to here will be d. Then again the question will come, suppose if I want to calculate what is the radius of the central bright disk. What is the radius of the central bright disk? Bright disk anta, central bright disk అంటే డిస్క్ ఫామ్లో వస్తుంది కదా, దీనికి ఇంకో పేరు కూడా ఎయిరీ డిస్క్స్ అంటారు. We'll get here one differential equation, airy differential equations to understand, and that integrals అన్నీ వస్తాయి. So now let us see here, బ్రైట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఏం ఫామ్ అవుతుంది మనకు, డార్క్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో డార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కండిషన్ ఫర్ డార్క్, కండిషన్ ఫర్ ఫస్ట్ డార్క్ ఆర్ మినిమా. డార్క్ అన్న మినిమా అన్న సేమ్ కదా. What is the condition? What the condition will be, b sin theta will be is equal to 1.22 lambda, not n lambda here, remember 1.22 lambda. So ఇంతకు ముందు స్లిట్ కాబట్టి n lambda రాసాం, it is a circular aperture, 1.22 lambda. So in the problem we need to calculate where the dark will be formed at the end of that theta, అంతేనా. సో b tan theta అని రాసేద్దాం, that will be approximately equal to 1.22 lambda. Tan theta means opposite side by adjacent side. So BR divided by D, BR divided by D, that will be is equal to em pedtam manam 1.22 lambda. So from here radius of the disk is 1.22 lambda D by B. Am I antena? 1.22 lambda d by b. This is important. 1.22 lambda d by b. ఈ డిస్టెన్స్ అంటే ఏంటి, స్క్రీన్ యొక్క లొకేషనే కదా. స్క్రీన్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ దగ్గర ఉంటుందా అంటే. సో d will be is equal to when focal length of the lens used, focal length of the lens is used. సో దాన్ని అట్లా కూడా రాసుకోవచ్చు మనం. r will be is equal to 1.22 lambda f by b.
అంతేనా? ఇప్పుడు రేడియస్ ఎక్కువ ఉండాలంటే ఐ వాంట్ మోర్ రేడియస్. సో బి అన్నది ఏం కావాలి? బి స్మాలెస్ట్గా ఉండాలి. ఇక బి స్మాలెస్ట్ అంటే ఒక లెన్స్ని ఎట్లా తయారు చేస్తాం? ఒక హోల్ అంటే ఎంత చిన్న హోల్ అనుకుందాం అంటే. ఆర్ లార్జెస్ట్ ఉండాలి అంటే ఇంకొక డి కూడా డామినేషన్, మోర్ డి. సో మోర్ ఈజ్ ద డి అండ్ మోర్ విల్ బి ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ లైట్. అంతేనా? సో దేర్ ఈజ్ వన్ డిస్టెన్స్ ఐ డిఫైన్ హియర్ కాల్డ్ as ఫ్రెస్నెల్ డిస్టెన్స్. ఫ్రెస్నెల్ డిస్టెన్స్, దాన్ని జెడ్ అని ప్లస్ ఫ్రెస్నెల్ డిస్టెన్స్ అని. సో ఈ డి ప్లేస్లో నేను జెడ్ పెడతా, అంతేనా? సో లెటెస్ట్ థింక్ ఆఫ్ లైక్ దట్కి ఈ లైట్ ఇక్కడ బ్రైట్ స్పాట్ ఎంత స్ప్రెడ్ అయిందంటే దీని అంతా స్ప్రెడ్ అయింది అనుకున్నాం, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి అయింది అనుకుందాం. సో స్ప్రెడ్ ఎక్కడ దాకా జరిగిందంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి అయింది అండ్ లెట్స్ సే డి బికేమ్స్ దట్ జెడ్, అంటే అంత దూరం స్ప్రెడ్. సో అప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఆర్ బికమ్స్ బి, అంటే బి ఇంటూ బి ఏమవుతుంది నాకు? బి స్క్వేర్. సో దట్ ఈస్ బి ఈజ్ ఈక్వల్ టు 1.22 లాంబ్డా జెడ్ ఎఫ్ డివైడెడ్ బై సమ్ అగైన్ బి. సో దీని నుంచి నేను అప్రాక్సిమేట్లీ ఐ రైట్ లైక్ దిస్. Approximately I can write ZF will be is equal to Fresnel distance is b square upon lambda అని రాస్తా. దిస్ ఇస్ ద, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైట్ ఒక హోల్లో ఇన్సిడెంట్ అయి బయటకు వస్తుంది అంటే దట్ ఈస్ ద డిస్టెన్స్, అదే కదా డిస్టెన్స్. అంటే డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాంబ్డా అనేది 10 to 0 అయింది అనుకో, అంటే చిన్న వేవ్ లెంత్ అయింది. వేవ్ లెన్స్ విల్ బి వెరీ స్మాల్ కంపేర్ టు దెన్. జెడ్ ఏమవుతుంది? లార్జ్ అయిపోతుంది, అదే జెడ్ విల్ బికమ్ లార్జ్. ఆర్ అదర్వైజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫైనల్గా ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ అంటే అప్ టు దిస్ డిస్టెన్స్ వీ కెన్ ట్రీట్ ద లైట్ విల్ బి ద రే లాగా, అంటే స్ప్రెడ్ కాకుండా ఉంది అని. అంటే ఇఫ్ బియాండ్ దిస్ డిస్టెన్స్ ఏమైపోతుంది? స్ప్రెడ్ అయిపోతుంది అండ్ దేర్ విల్ బి ఏ డిఫ్రాక్షన్ ప్యాటర్న్స్ అనేటివి వస్తాయి. అంటే అప్ టు దిస్ డిస్టెన్స్ వీ కెన్ ట్రీట్ రే ఈజ్ ఏ లైట్ ఈజ్ ఏ రే, అంటే జామెట్రికల్ ఆప్టిక్స్ వ్యాలిడేట్ అనుకోవచ్చు. బియాండ్ దిస్ డిస్టెన్స్ ఉందనుకోండి మనకు, దెన్ స్ప్రెడ్డింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అయిపోతుంది. దెన్ విల్ సీ ద డిఫ్రాక్షన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది, అంతేనా? డిఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఒక లెన్స్ ఉంది, లైట్ వచ్చి ఫామ్ అయింది, వీ సపోజ్ టు గెట్ ఏ పాయింట్ ఇమేజ్, అక్కడ డాట్ ఫామ్ అవ్వాలి, కానీ మనకు డాట్ ఫామ్ అవ్వదు. డాట్ ఫామ్ కాకుండా ఏమైపోతుంది? మనకు ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. దట్ ఇస్ వాట్ ఇస్ దిస్ సెంట్రల్ బ్రైట్ డిస్క్. అంటే అక్కడ ఏంటి? లైట్కి ఆ లెన్స్ అనేది ఎలా ట్రీట్ చేయబడుతుంది? డిఫ్రాక్టింగ్ ఎలిమెంట్ లాగా ట్రీట్ చేయబోతుంది. ఆ డిఫ్రాక్టింగ్ ఎలిమెంట్ వల్ల ఏమవుతుంది? ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఏ పాయింట్ ఇమేజ్ విల్ గెట్ ఏ బ్రైట్ స్పాట్ లాగా కనిపిస్తుంది. ఈవెన్ యూ కెన్ క్యాలిక్యులేట్ వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ దట్ బ్రైట్ స్పాట్ ఆల్సో. అలాంటి రాకూడదు అంటే ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ లైట్, అంటే లైట్ ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు అంటే ఫోకస్ అయ్యే పాయింట్ ఎక్కడ దాకా ఉండాలి? ఇక్కడ దాకా ఉండాలి, అంతేనా? సో బియాండ్ దిస్ అయిపోయింది అనుకో, మనకేమవుతుంది? అప్పుడు స్పాట్ కాకుండా కొద్ది పెద్ద సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది మనకు. అంటే దట్ ఈస్ ద డిఫ్రాక్షన్ ప్యాటర్న్స్ విల్ బి నోటీస్డ్. అంటే ఎగ్జామినేషన్లో వాళ్ళు అడుగుతాడు, ఇది దిస్ ఇస్ ద పాయింట్ అప్ టు విచ్ రే ఆప్టిక్స్ ఈజ్ వ్యాలిడ్. బియాండ్ దట్ రే ఆప్టిక్స్ ఈజ్ నో మోర్ ఈజ్ వ్యాలిడ్, దెన్ వీ నీడ్ టు ట్రీట్ లైట్ ఈజ్ ఏ వేవ్ ఆప్టిక్స్, అంటే వేవ్ లాగా ట్రీట్ చేయబడాలి. ఓకేనా? రిమెంబర్ దిస్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ హియర్, సర్క్యులర్ అపర్చర్. ఓకేనా? నో డౌట్.